రోజుకొక్కసారి ఈ లడ్డు ఒకటి తింటే హెల్త్‌కి చాలా చాలా మంచిదంటండి. ఎస్పెషల్లీ లేడీస్‌కి చాలా చాలా మంచిదంట. సో, ఈ హెల్తీ అండ్ టేస్టీ సీడ్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. అన్ని సీడ్స్ మిక్స్ చేసి పెట్టేసుకున్నాననమాట. దీంట్లో ఏమేం సీడ్స్ ఉన్నాయంటే పుచ్చకాయ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్. సో, ఇవన్నీ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాము. ఎటువంటి ఆయిల్ కానీ, ఘీ కానీ లేకుండా నీట్‌గా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నామనమాట ఇప్పుడు. సో, ఫస్ట్ ఇవన్నీ లో ఫ్లేమ్ పెట్టేసి రోస్ట్ చేయాలి. ఎంతోసేపు కాదు, ఒక జస్ట్ 10 మినిట్స్ అట్లా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి కదా! మిక్సీ కూడా మెత్తగా కాకుండా ముక్కా చెక్కగా పట్టుకోవాలన్నమాట. సో, ఒక్కసారి తిప్పేసి జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా గ్రైండ్ చేస్తే చూసారు కదా! ఇలా ముక్కా చెక్కలాగా అయిపోతుంది. సో, ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఏం చేస్తున్నామంటే మనం స్వీట్ ఏం వాడం కాబట్టి స్వీట్ కోసము మనం డేట్స్ వాడుతున్నాం అనమాట. ఖర్జూర పళ్ళు ఏంటంటే ఖర్జూరము సీడ్లెస్ వస్తాయి కదా, లేకపోతే ఒకవేళ సీడ్ ఉన్న సీడ్ తీసి పక్కన పెట్టేసుకొని ఖర్జూరాన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. 200 గ్రామ్స్ సీడ్స్కి 200 గ్రామ్స్ డేట్స్ మనం తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ హనీ వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగా బాగా కలపాలండి. అంటుకుంటూ ఉంటుంది గరిటెకి. మెల్లగా తీసుకుంటూ బాగా మిక్స్ చేయాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టద్దు అస్సలు. లో ఫ్లేమ్లోనే ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సీడ్ పౌడర్, అది వేసేసి కొద్దిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. బాగా మిక్స్ అయిపోవాలి. సో, మన కన్సిస్టెన్సీ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇంకా మీరు కొంచెంగా అలా వేసుకుంటూ మొత్తం సరిపడేలాగా కలుపుకోండి. తర్వాత ఒక 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది కాబట్టి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెడితే చల్లబడుతుందన్నమాట. అప్పుడు మనం ఉండలు చేసుకోవాలంటే టెక్స్చర్ కూడా బాగా వస్తుంది. చల్లారిన తర్వాత చూసారా ఎంత బాగా వస్తున్నాయో లడ్డూలు అనేవి. మీకు కావాలనుకుంటే 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. బట్ మనం ఇక్కడ నో ఘీ, నో ఆయిల్, నో షుగర్ అని చేస్తున్నాం కాబట్టి అవేమీ యాడ్ చేయట్లేదండి. అయినా కానీ చాలా చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. రోజుకొక్కసారి ఈ లడ్డు తీసుకుంటే హార్మోనల్ బ్యాలెన్స్కి చాలా చాలా మంచిదంట. అండ్ ఆల్సో ఆర్గానిక్గా హెల్తీగా ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మనకి షుగర్ క్రేవింగ్స్ తగ్గి అది కూడా ఇంకా హెల్తీగా మన బాడీని తయారు చేస్తుందన్నమాట. సో, ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేసి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అమేజింగ్ రెసిపీస్ ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.